అయ్యవారు ఈ రోజున తిరుమల తిరుపతి పవిత్రత కానండి, ఆ లడ్డూ ప్రసాదాన్ని మనం ఎంతో భక్తిభావంతో స్వీకరిస్తాము. అలాంటి లడ్డు కల్తీ జరిగిందండి. సిట్టి చాలా స్పష్టంగా నివేదిక ఇచ్చినప్పటికీ కూడా జంతువుల కొవ్వు కలవలేదు కదా అని వాళ్ళు కొట్టిపారాయడాన్ని ఎలా చూడాలి అప్పుడు ఉన్నటువంటి? నమస్కారం అండి. ఇప్పుడు మనకి భారతదేశం అంతా, భారతదేశంలో ఇతర దేశాలు వెళ్ళిపోయిన భారతీయులందరూ కూడా స్వామివారి యొక్క ప్రసాదం గురించి తీవ్రంగా తలుచుకుంటూ బాధపడుతూ అందరూ ఉన్నారు. ఇప్పుడు ఇది నాదేమిటంటే, సిట్టు చెప్పిందా, వాళ్ళు చెప్పారా కాదు. ఇప్పుడు దేవాలయ గొప్పదనాన్ని, పవిత్రతని కాపాడేవాడు అర్చకుడు. అలాగే వంటశాలలో ఉండేటువంటి ఆ వంటశాలలో ఉండే స్వామివారి కైంకర్యాలు నిర్వర్తించేటువంటి వంట బ్రాహ్మలు కూడా వాళ్ళు కూడా ఎంతో పవిత్రంగా ఉంటారు. ఈ వంట చేసేటువంటి బ్రాహ్మలు ఆచార వ్యవహారాలు ఎక్కువ పాటిస్తారు. కాకొచ్చి ముట్టుకున్నా, కుక్కొచ్చి ముట్టుకున్నా కూడా వాటిని వినియోగం చేయరు. మరి అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో వందల కొద్ది ఆవులు ఉన్నాయి. చివరికి ఆవు స్వామివారి కైంకర్యం వాడి పునుగు పిల్లి కూడా అక్కడే పెంచి దాంట్లో వచ్చే ద్రవాలతో స్వామివారికి కైంకర్యం చేస్తూ ఉంటారు. మరి తోటలు అవి ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, నిజంగానే స్వామివారి లడ్డూలో పొరపాటు జరిగి అది అదే విధంగా జరిగినట్టయితే దాన్ని అందరూ ఖండించాల్సింది. ఇప్పుడు సిట్టు నివేదిక ఇచ్చే కన్నా ముందు వంటశాలలో బ్రాహ్మలంతా ఏం చేస్తున్నారు? ఇప్పుడు సిట్టు తీసేసేయండి. సిట్టు గవర్నమెంట్ ఎప్పుడో తేల్చుకుని చెప్పే మాట. ఏమంటే వంటశాలలో మా చేత ఈ కొవ్వులన్నీ తీసుకొచ్చి కల్పిస్తున్నారు, మేము చేయలేకపోతున్నాము, చాలా అపచారం మేమే చేస్తున్నాము, దయచేసి ఇది ప్రజలకు చెప్పమని చెప్పి వంటశాలలో ఉండి ఆ బ్రాహ్మణ స్వాములు ఎందుకు చెప్పలేదు చెప్పండి? వాళ్ళు చెప్తే ఈ గోళంతా ఉండదుగా. అప్పుడున్న అధికారులు కానీ లేకపోతే అప్పుడున్న ప్రభుత్వానికి కానీ ఎవరైనా ఎదురు తిరిగి చెప్పాలి. ఎవరే మనం ఒకటే, మనకి ఏ రాజకీయం ఉండొచ్చు, ఏ పార్టీ అని ఉండొచ్చు, ఇంకోటి వచ్చి రేపు ఇంకోటి పోతాడు. వాళ్ళతో మనకి పని లేదు. మనకు కావాల్సిన దేవుడు ఆనందంగా, పరిశుభ్రంగా, పవిత్రంగా ఉంటేనే మనకు సంతోషం. అప్పుడు తప్పు ఎవడదంటే ముందు భాగస్వాములు వాళ్ళదే. ఎందుకని ఇప్పుడు మనం ఉన్నాము, మనతో ఎవడో తప్పుడు పని చేస్తుంటే అయ్యా నేను చేయను అని చెప్పేస్తాం మనం. ఇప్పుడు నేను ఉన్నాను, ఇక్కడికి వస్తాడు, అయ్యా లేను మా అబద్ధాలు చెప్పు, మంత్రాలు చెప్పాడు బాబా, నాకు మహాపాపం అంట. చిన్న చిన్న విషయాలకి మరి మీరు స్వామివారు నమ్ముకుని బతుకుతూ అక్కడ జీతభత్యాలు తీసుకుంటూ స్వామివారి కైంకర్యాలకే మీరు ఎంతో దోషం చేశారంటే మీరు మొట్టమొదటి మిమ్మల్ని శిక్ష దేవుడు. ఖచ్చితంగా. సరే, మీరు అన్న పాయింట్ బాగుంది స్వామి, కాదంటలేదు. కానీ జరిగిన తర్వాత కూడా అప్పుడు గత 5 ఏళ్లలో ఏం జరిగింది, లేకపోతే అప్పుడు ఆ ప్రసాదాలు ఎంతమందికి పంచారు అని పక్కన పెడితే, జరిగింది పాపమైనా లేకపోతే తప్పైనా దాన్ని ఒప్పుకోకపోగా జంతువులే కొవ్వు కలవలేదు కదా అని ఇప్పుడు ఈ రోజున వాదిస్తున్న నాయకుల్ని ఎలా చూడాలంటారు? సహజంగా 10 దొంగతనాలు చేసి 10 హత్యలు చేసిన వాడు కూడా నేను హత్య చేశాను, మానభంగాలు చేశాను క్షమించమంటే క్షమించేటువంటి దయాగుణం మన భారతీయుల్లో ఉంది, ముఖ్యంగా మన ఆంధ్రుల్లో ఉంది. మరి వాళ్ళ గుణం లేదు అంటే అది వాళ్ళ కర్మ. ఆ కర్మకి ప్రతిఫలం అనుభవించి తీరాల్సిందే. సాక్షాత్తు కలిగ స్వామి వెంకటేశ్వర స్వామి వారంటే అల్లాడప్పాగా చూస్తూ ఊరుకునేటువంటి వాడు కాదు ఆయన. ఆయన కూడా ఏదో తప్పు చేశాడు, వీడికి టైం వచ్చేదాకా ఎదురు చూద్దామని చూస్తాడు. శ్రీకృష్ణ పరమాత్ముడికి అన్నీ తెలుసు. శిశుబాలుడికి 100 తప్పులు చేసేదాకా అవకాశం ఇచ్చాడు. మరి ఆ తప్పు నిండిన తర్వాత ఏమైంది? దానికి జరగవలసినటువంటి పరిష్కారాన్ని శిశుబాలుడు పొందాడు. ఇప్పుడు కూడా అదే జరిగేది. ఇక్కడ అందరూ అనుకుంటున్నది ఏంటంటే, సరే మీరు మీ మత విశ్వాసాలు వేరు కావచ్చు, మీరు నమ్ముకున్న దైవం వేరు కావచ్చు, కానీ ఇన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు కదా. కనీసం అప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఇది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత అప్పుడున్న వ్యక్తికి ఉందా లేదా అని. ఇప్పుడు పూర్వం ఏమని చెప్పేవాళ్ళంటే, ప్రజలు చెడిపోతే రాజుగారు తప్పు, రాజుగారు చెడిపోతే మంత్రి గారు తప్పు. అంటే ఏదైనా తప్పులు జరుగుతోంది అక్కడ. ఆ రాజుగారు తప్పు తెలుసుకోవాలిగా, పోనీ మంత్రి తప్పు చెప్పాలిగా. అంటే వీళ్ళు ఏమీ చేయలేదు అంటే వీళ్ళు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు ఏం చేశాడు? కొడుకు తప్పు చేస్తున్నాడని తెలిసినా కూడా పుత్ర ప్రేమతో ఆయన వెనక వేసుకొచ్చి ఆయన వంశనాశనం ఆయన చేసుకున్నాడు. ఇక్కడ కూడా జరిగింది ఏమిటి? నాయకులు వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుని కూడా బయటికి చెప్పడానికి దాన్ని ఏమంటారు, యుగోలేవు అంటారే, ఆ యుగో ప్రాబ్లం చేత ఆ తప్పును మళ్ళీ బయటికి చెబితే పరువు పోతుందేమోనని ఆ తప్పును బయటికి చెప్పకుండా దాన్ని వాళ్ళలో వాళ్ళు కప్పిపెట్టుకుంటూ కుళ్ళిపోయేదాకా వ్యవహారం తీసుకొచ్చి చివరి నలుగురిలో అల్లరి పాలైపోయింది కాక స్వామివారిని కూడా అల్లరి పాలు చేసి పారేశారు. భగవంతుడి విషయంలో భయము భక్తి అనేది ఉండాలి కదా, స్వామికి చూస్తూనే ఉంటారు కదా. ఇంకా భయం ఎక్కడండి?
ఇప్పుడు వాళ్ళు అంత దూరంగా దగ్గరగా వెళ్ళిపోయారు, దూరంగానే దేవుడు దూరంగా పోయారు, దగ్గరగానే వ్యాపారం దగ్గరగా పోయారు. ఇంకా వాళ్ళ భయభక్తులు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు భయం భక్తి అనేది ఉంటే ఇప్పుడు మనబోటి కావడం రోడ్డు మీద గోడ మీద చిన్న బొమ్మ ఏదైనా కనబడితే నమస్కారం చేసుకుంటాం, తెలియకుండా చేతులు వెళ్ళిపోతాయి అసంకల్పంగా. మరి అటువంటిది వాళ్ళు అలా చేశారు అంటే అది కావాలని చేసిందేగా. తెలిసిన ఆవిడ ఒప్పుకోకపోవడం ఇంకా మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వం ఇప్పుడు ఏమవుతుంది? శిశుపాలుడు నాశనం అయిపోతారు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఏమంది 100 తప్పులు దాటిపోయినాయి, దాని తగ్గ ప్రతిఫలం అనుభవించారు. ఇంకో 0 పెట్టి 1000 అయినా కూడా వీళ్ళకి జ్ఞానం రావటం. కనుకంటే నా సలహా, నా ఆలోచన ఒకటే, ఎవరు ఎలా ఉన్నా స్వామివారి జోలికి వెళ్లకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే నేను ఆయన మీద నాకున్న నమ్మకం కానీ ఆయనలో ఉన్న మహిమని కానీ ప్రత్యక్షంగా నేను చూశా, అనుభవించా. ఆయన ఏదో అక్కడ ఉన్నవాడు కేవలం 8 అడుగుల ఓ రాతి విగ్రహమే అనుకుని మనం ఏం చేసినా ఆయన కనపడదు అనుకుని కళ్ళు మూసుకుని తప్పులు చేస్తే చివరికి ఆ తప్పులన్నీ ఆయన లెక్కల్లో పెట్టి కంప్యూటర్లో ఫీడ్ చేస్తాడు ఆయన. ఎవడోడు ఏం చెప్పాడా అని. పూర్వం మరి నిజం అబద్ధం ఒక ఆయన అన్నట్ట, మరి 7 కొండలు ఎందుకు 6 కొండలు చాలుగా అని. మరి పాపం ఆయన కూడా కొండల్లోనే కలిసిపోయాడు. అలాగే మరి ఆయన జోలికి మటుకు పోకూడదు. ఆయనే కాదు, ఇంకో తర్వాత చాలామంది కూడా అట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు. కానీ ఏదైనా సరే ఆయన గమనిస్తూ ఉండడం వరకు ఖచ్చితం. ఏదైనా సరే కొంతకాలం మరి ఎదురు చూడాలి. ఎందుకంటే మరి వాళ్ళ పాపం కూడా పండాలిగా. ఇప్పుడు ఒక కాయ ఉంది, అది పండు అవ్వాలి, ఇంకా బాగా మిగలబండిపోతే అప్పుడు రాలిపోతుంది. అంత మాత్రాన అలా పచ్చిపండు అలా ఉండిపోయింది ఎల్లకాలం ఉంటుంది మాట ఇప్పుడు కాదు. దానికి కాలం అనుకూలం అన్ని మొత్తం వచ్చిన తర్వాత ఆ పండు జారి కింద పడిపోతుంది. ఇది కూడా అట్లాంటిదే, ఎవడి పాపమైనా పండాల్సిందే. మంచి చేశారా మంచి శాశ్వతం, చెడు చేశారా చెడు శాశ్వతమే. మంచివాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, చెడ్డవాడిని మంచివాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. కనుక ఏంటంటే ఇక్కడ ఆలోచించింది ఒకటి, ఎవరు ఎన్ని చేసినా సరే ఆయన జోలికి వెళ్లకుండా ఉన్నవాళ్ళు బుద్ధిమంతులు, జాగ్రత్తపరులు, భక్తులు. నాకు మీరు అవకాశం చాలా సంతోషం. అయ్యవారు, ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ తిరుమల లడ్డు పవిత్రతను దెబ్బతీశారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అని చెప్పి సిట్ కూడా చాలా స్పష్టంగా నివేదిక ఇచ్చింది. దానిలో ఒక్క చుక్క పాలు లేకుండా నెయ్యిని కల్తీ చేసి ఆ ప్రసాదాలు తయారు చేశారని చెప్పి. అది అసలు ఎలా చూడాలి ఈ అంశాన్ని? కలియుగ భగవంతుడైనటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులకి ఇది తీరని లోటు కాదంటారా? సనాతన ధర్మం మీద దాడి కాదంటారా? ఎలా చూడాలి ఈ అంశాన్ని? నిజంగా చెప్పాలంటే ఇది సనాతన ధర్మానికి జరిగినటువంటి గొప్ప అవమానం కిందే భావించాలి. ఎందుకంటే పూర్వంలో మనం చిన్నప్పటి నుంచి కూడా స్వామివారి ప్రసాదం అంటే సాక్షాత్తు స్వామివారి కింద భావించి మనం అందరం కూడా సేవిస్తున్నాం. అలాగే గత 5 ఏళ్లుగా జరుగుతున్నటువంటి ఇవి ప్రచారాల్లో స్వామివారి లడ్డూలో కనీస ధర్మంగా ఉండాల్సినటువంటి స్థాయిలో నెయ్యిని కూడా వాడకుండా రసాయనాలను వాడుతూ లడ్డూని తయారు చేశారనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు దాన్ని ఒప్పుకోకపోగా దాంట్లో అసలు కెమికల్ ఏమీ కలవలేదు, అసలు అది కెమికల్ కాదు అని షెట్టు నివేదికను ఇచ్చిందని చెప్పిన విషయాన్ని కూడా చెప్తున్నారు. కానీ ఇది మేమెవరం కూడా సమ్మతించేటటువంటి విషయం కాదు. స్వామివారి ప్రసాదాన్ని గత 5 ఏళ్లుగా ఉన్నటువంటి స్థితిని చూస్తే తీసుకొచ్చినటువంటి 2 రోజులకే పాడైపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి స్వామివారి ప్రసాదం అనేది పవిత్రతగా భావిస్తున్నాం. హిందూ ధార్మిక తత్వాన్ని దెబ్బతీసే విషయంలో ఎటువంటి విధానంగా జరిగినా సరే హిందూ ధార్మిక తత్వంగా బ్రాహ్మలే కానీ సభ్యులే కానీ సమాజమే కానీ సహించదనే విషయాన్ని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. కానీ అంటే గత 5 ఏళ్లలో కనీసం ఆ పవిత్రత ప్రసాదాన్ని మనం ఎంతో మందికి పంచుతాం. మనం తీసుకొస్తే అది ఎంత పరమ పవిత్రంగా భావించి మిగతా వాళ్ళకు కూడా పంచే పరిస్థితి. 20 కోట్ల లడ్డూల తయారీ చేసి అప్పట్లో అసలు ఏం జరిగిందంటారు? కనీసం దాన్ని కూడా ఒక ఆదాయ వనరుగా చూశారు అంటే ఏం చేస్తారు? మండలి కానీ కలియుగ భగవంతుడికే జరిగినటువంటి అన్యాయాన్ని ఇవాళ రోజున మనం అందరం చర్చించుకోవాల్సినటువంటి సందర్భం వస్తుంది. కలియుగ భగవంతుడు ఇంకా స్వామివారే చూసుకుంటారు, ఇప్పటికే అనుభవిస్తున్నారు. మనం వేరే విధంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి స్వామివారి ప్రసాదాన్ని రసాయనాలు కలిపి చేశారనే విషయాన్ని ఒప్పుకోకపోగా మళ్ళీ ఇప్పుడు వటారిస్తూ దాని మీద ఏదో మాకు నివేదిక వచ్చింది, అటు దాంట్లో ఎటువంటి కొవ్వు శాతం కలవలేదు అంటూ వాళ్ళు పండగలు జరుపుకునే విధంగా పురస్కరించుకుంటున్నారు. ఇది సభ్య సమాజానికి సరిగ్గా తెలియజేసేటటువంటి విషయం కాదు. దీన్ని ఏమాత్రం హిందూ ధార్మిక తత్వం అయితే కనుక ఒప్పుకోదు. తప్పనిసరిగా భగవంతుడు శిక్షిస్తున్నాడు, ఆల్రెడీ దీన్ని శిక్షించబడతారు కూడా. తర్వాత ఎవరైనా సరే దీంట్లో నిందితులైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే కూడా భగవంతుడు
వాళ్ళకి శిక్షా విధానాన్ని తెలియజేస్తాడు, తప్పనిసరిగా చేస్తాడండి. ఈ రోజున ఈ తిరుమల తిరుపతి లడ్డు వివాదానికి సంబంధించి అంటే ఏదైతే సిట్ నివేదిక ఇచ్చిందో ఒక్క చుక్క పాలు లేకుండా లడ్డు తయారు చేశారు, ఆ నెయ్యి కల్తీ నెయ్యి కలిపారు, అది కూడా రసాయనాలతో కూడింది అని చెప్తున్నా కూడా అందులో జంతు కొవ్వు కలవలేదు అని వాళ్ళు సమర్థించుకోవడాన్ని ఎలా చూడాలి? కనీసం స్వామివారి పట్ల భయము భక్తి ఇట్లాంటివి ఏమన్నా ఆ నాయకులకి కించెత్తైనా ఉన్నాయి? జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. నేను హిందూ ధర్మంలో పుట్టి హిందూ ధర్మంలో పెరుగుతూ ఎవరైనా పవిత్రమైన తిరుపతి వెళ్ళొస్తే అసలు అది ఎంతో పవిత్ర కార్యక్రమం. మన చిన్నప్పుడైతే పెద్ద పెద్ద లడ్లు తీసుకొచ్చి పంచమని పిల్లల్ని ఇంటింటికి పంపించేవాళ్ళు, పొట్లాలు కట్టి కాశీ దారం దాంతోపాటు లడ్డూతో పాటు అలా ఇచ్చి ఇంటింటికి పంపమంటారు. అంటే దాని పవిత్రత అందరికీ పంచడం, పుణ్యాన్ని 10 మందికి పంచాలి, పాపాన్ని ఒక్కళ్ళే తీసుకోవాలని సామెత ఉంది. కానీ జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ హిందూ ధర్మాన్ని కాలరాచాడు. అసలు ఎంత అంటే అధోగతి పాలు చేశాడు. అధోగతి పాలు చేయటం అంటే తిరుపతి లడ్డూలో 15 కంటైనర్లు వెనక్కి వెళ్ళినాయి. ఎందుకు వెళ్ళినాయి? అసలు ఇప్పటి వరకు ఎవ్వరూ ఎందుకు మాట్లాడలే ఈ విషయమై? నాయకులు అంటారు, నాయకులు కూడా ఈ 15 కంటైనర్లు జగన్ ప్రభుత్వంలో కంటైనర్లు కల్తీ కలిసిందని వెనక్కి వెళ్ళినాయి. ఎందుకు వెళ్ళినాయి? మీరు ఎందుకు దాని గురించి మాట్లాడలేదు? ఏం కల్తీ కలిసిందని వెనక్కి పంపించారు? ఆ తర్వాత మీనవాషాలు లెక్కించి మళ్ళీ వాటికి పర్మిషన్ తెప్పించి మళ్ళీ వాటిని జంతు కొవ్వు కలవలేదన్నారు. మరేం కలిపారు? ఈ లడ్డు జిగురు రావటానికి, ఈ లడ్డు పాళంగా చుట్టటానికి ఏం కలిపారు? అప్పుడున్న టీటీడీ అధికారులు ఏమైపోయారు? కొంతమంది బ్రాహ్మలు అక్కడ చేసేవారు అప్పటికి ఏదో తేడా వచ్చిందని పాపం 2-3 సార్లు గమనించుకున్నారట వాళ్ళల్లో వాళ్ళు. అయినప్పటికీ కూడా వాళ్ళు బయటికి చెప్పడానికి ప్రభుత్వం వాళ్ళది, ఏం చెప్తే ఏమొస్తాయో, మా ఉద్యోగాలు ఊడిపోతాయో అనే భయంతో కూడా ఇవాళ బ్రాహ్మణ నోరు కూడా నొక్కేసి ఆ రోజున, అంటే ఏదైనా తప్పు జరుగుతుంటే ఇలా కాదు బాబు అని చెప్పే ధైర్యం కానీ చెప్పే ఇది కానీ వాళ్ళకి ఇవ్వకోకుండా వాళ్ళు చాలా ఇదిగా ప్రవర్తించారనమాట. అంటే ఎంత మూర్ఖంగా ప్రవర్తించారు. స్వామివారి లడ్డును కూడా ఆదాయ వనరుగా చూసే పరిస్థితి అంటే ఆయనకి ఇన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు లేదా వాళ్ళు ఎంతో భక్తి విశ్వాసాలతో వాటిని స్వీకరిస్తారనే కనీస ఆలోచన లేకపోగా ఇప్పుడు దాన్ని మళ్ళీ సైడ్ ట్రాక్ పట్టించడం కోసం వాళ్ళ నాయకులు రెచ్చగొట్టి రకరకాల మాటలు కానివ్వండి, ఆ లకారాలు కానివ్వండి, అది ఎంతవరకు సమంజసం ఉంటారు? సిట్ విచారణ అది ఎవరికి సంబంధం లేదు. గవర్నమెంట్లు అనేకం మారుతాయి కానీ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ఉద్యోగస్తులు మారరు. ఇవాళ ఒకళ్ళు చెప్తే చెయ్యరు వాళ్ళు. అటువంటి అప్పుడు ఆ సిట్లోనే మీరు విచారణలో క్లియర్గా కనపడింది, అయ్యో కలిసింది అనే విషయం క్లియర్గా కలిసింది. అది ఆ కలిసిన కొవ్వు కానీ ఇంకేదన్నా కానీ రసాయనాలు కానీ 10% బిలో ఉన్నట్లయితే అది విచారణలో కనపడదట, సాధ్యాసాధ్యాలు రిజల్ట్ కనపడదట. అలాంటప్పుడు మీరు కలవలేదని పైగా జంతువుల కొవ్వు కలవటం కానీ మరి ఇంకేం కలిపారు, సరే ఏం కలిపారు అనేది తీసుకురండి బయటికి. ఇవన్నీ కెమికల్స్, రసాయన కెమికల్స్ అట. నిజంగా ఈ మాట్లాడుకోవటానికి కూడా చాలా విచారంగా ఉంది. రసాయన కెమికల్స్ కలిపారన్నారు, ఆ కెమికల్స్ కూడా ఏంటి అనేది కూడా నిజాలు నిగ్గుదేల్చాలి ప్రజలందరికీ కూడా. ఇదంతా జరిగినప్పుడు కనీసం పశ్చాత్తాపం అనేది లేకోకుండా సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయి మాట్లాడటం, ఈ విషయాల్ని డైవర్ట్ చేయడానికి అంబటికి రాంబాబు గారు కానీ ఈ జోగి రమేష్ గారు కానీ ఏంటో జోడెడ్లు లాగా ఏంటంటే వాళ్ళ నోటికి వచ్చిందే మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టుగా బూతులు ప్రలాపనలు. అసలు మాట్లాడగోండి వినగోండి మహిళలు సభ్య సమాజం తలదించుకునేలాగా మాట్లాడి ఏంటంటే ఇప్పుడు ఈ లడ్డీ కల్తీ వ్యవహారం ప్రజలందరికీ తెలుస్తుంది, ప్రజలు చీ కొడతారు. అయినప్పటికీ కూడా మనం ఇంకా రెచ్చిపోదాము అని డైవర్ట్ చేయడానికి ఫస్ట్ జగన్ రెడ్డి గారికి డైవర్ట్ పాలిటిషియన్ అంటే చాలా ఇష్టం. రెచ్చగొట్టడం మనుషుల్ని, అల్లరి చేయటం ఓదార్చటం. ఇదివరకు నువ్వు పక్కనున్న ఒక మహిళ మీద అత్యాచారం జరిగితే నువ్వు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాలా? అంటే నీ ఓడికి ఏదైనా జరిగితే పైగా ఆ రోజున నువ్వు ఏదైనా చిన్న విషయానికి వెళ్ళటానికి ఫ్లైట్, హెలికాప్టర్, నీ సొంత చాప్టర్ ఫ్లైట్ ఉపయోగించటం. నువ్వు ఇప్పుడు ఆ రోజు నువ్వు ఒక మహిళపై అత్యాచారం జరగనప్పుడు వెళ్ళలేనోడివి ఇవాళ ఏమని వెళ్తున్నావు?
పైగా ప్రజల్ని రెచ్చగొట్టం, నువ్వు వెళ్ళేది కాకోకుండా రఫా 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 ఆడిస్తానంటాం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఏ కూటమి ప్రభుత్వం కూడా ఊరుకోదు. ఒకటే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా, రాష్ట్రానికి ఏ అన్యాయం జరిగినా ఈ జన సైనికులు మూకుమ్మడిగా ఆర్మీ సైన్యం లాగా వచ్చి నీ అంతు చూస్తారని కూడా ఆయన క్లియర్గా చెప్పారు. చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకటే మాట ఏమంటున్నారంటే, అరాచకాలు సృష్టించిన ఏదన్నా చట్ట వ్యతిరేక పనులు ఎవరైనా చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష తప్పదు అని కూడా క్లియర్గా చెప్తున్నారు. చివరిగా చెప్పండి అమ్మా, ఈ రోజున దానిలో 20 కోట్ల లడ్డూల తయారీ కానివ్వండి, లేకపోతే 250 కోట్ల పైన స్కామ్ చేయడం కానివ్వండి, అంటే ఈ హిందువుల సనాతన ధర్మాన్ని కానీ లేకపోతే వాళ్ళ హైందవ సంప్రదాయాలను కానీ మంట కలిపిన గత ప్రభుత్వ పెద్దలకి మళ్ళీ బయటకు వచ్చి ప్రజల ముందు మాట్లాడే హక్కు కానీ ఆ నైతిక బాధ్యత కానీ ఉందంటారు వాళ్ళు? వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవటం వల్లే ఇదన్నీ అరాచకాలు చేయబట్టే తెలియలే వాళ్ళకి. ఎంత అరాచకాలు జరుగుతున్నా తెలియక మేమేదో డబ్బిస్తే అయిపోద్ది పని, ఈ ప్రజలు గుడ్డిగా నా డబ్బులు ఇచ్చేసి వేసేసుకుంటే సరిపోద్ది, వేసేస్తారు ఓటు, నాకు ఓటు బ్యాంక్ కావాలి, డబ్బులు ఇచ్చాం చెల్లాం కుక్కలకు వెజ్జలినట్టు వెళ్ళి చేసాము అనుకున్నారు. కానీ స్వామి చూస్తున్నాడు, ప్రజలు చూశారు. తర్వాత స్వామి కూడా ఎవరి తప్పులైనా సరే స్వామి ఆ 7 కొండల వాడితో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా పైకొచ్చిన పాపం లేదు. విమాన గోపురం వెంకటేశ్వర స్వామి దగ్గర తాపడంలో కూడా 50 లక్షల రూపాయలు విలువైన బంగారాన్ని అది అన్యాక్రాంతం అయింది. పూత పోయికోకుండా దాన్ని జేబులో వేసుకున్నారు. ఇవాళ లడ్డు, అసలు ఈ లడ్డు వ్యవహారం గురించి మాట్లాడాలన్నా కూడా నోరు రావట్లే. ఎందుకంటే హిందూ సాంప్రదాయంలో పవిత్రమైన లడ్డూని కనీసం ఇంకొక విషయం కూడా చెప్తున్నా, నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా ఆ రోజు మేము తినము అని దాచుకొని తర్వాత తింటారు. అంటే అంటది పవిత్రమైన లడ్డూని కలిపారంటే ఇంకా అసలు మాట్లాడటానికి కూడా నోరు రావడం లేదు. ఈ వ్యవహారం సిట్ బృందానికి కూడా నేను తెలియజేస్తున్నా, గవర్నమెంట్కి ఖచ్చితమైన మీరు నిజాలు తేల్చాలి. ఈ యొక్క ప్రజలు ఏదైతే మిమ్మల్ని కోరుతున్నారో, నేను ఒక భక్తురాలిగా మీకు చెయ్యెత్తి నమస్కరించి సిట్టు బృందానికి ఏ కల్తీలు కలిసినాయో నివేదిక ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్, జై జన్మభూమి. అసలు మన హిందూ మతం అంటే ఎంత సనాతనమైంది, ఎంత సాంప్రదాయబద్ధమైందంటే ఏ మతాన్నైనా ఎప్పుడు పుట్టింది అంటే మనం చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది. ఎవరు స్థాపించారు అంటే చెప్పడానికి ఒక రుజువులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్ మతం ఎవరు స్థాపించారంటే మనకి యేసుక్రీస్తు అని చెప్పేస్తాం. మరి ఇస్లాం మతంని ఎవరు స్థాపించారంటే మహమ్మద్ ప్రవక్త అని చెప్తాం. సిక్కు మతం అంటే గురునానక్ అని చెప్తాం. కానీ హిందూ మతాన్ని ఎవరు స్థాపించారంటే ఎవరికైనా చెప్పగలిగిన దాఖలాలు ఉన్నాయా? ఎవరైనా చెప్పగలరా? అంటే చెప్పలేనంత పురాతనమైన హిందూ మతం, కోట్లాది మంది ప్రజలు ఉన్నటువంటి హిందూ మతంలో మరి ఈ తిరుపతి అంటే హిందువులకి ఎంత పవిత్రమైన దేవాలయం అంటే ఇది కేవలం హిందువులకి భారతదేశానికి మాత్రమే కాదండి, ప్రపంచం మొత్తానికి కూడా ఆధ్యాత్మిక రాజధాని. ఇది ఎంత పవిత్రంగా భావిస్తామంటే దాని ప్రసాదాన్ని కూడా మొన్న అయోధ్య రామ మందిర స్థాపనప్పుడు కూడా ఇక్కడి నుంచి పంపించారంటే దాన్ని ఎంత పవిత్రంగా మనం చూస్తాము. అలాంటి పవిత్రమైన లడ్డు తయారీలో వీళ్ళు చేస్తున్నవి ఎంత దుర్మార్గపు పనులంటే వింటుంటే ఒక హిందువుగా మనసు ఎంత ఆవేదన చెందుతుందంటే దుఃఖం వచ్చేస్తుందండి. బ్రాహ్మిన్స్ మరి సనాతన సాంప్రదాయాన్ని పాటించే బ్రాహ్మిన్స్ కూడా ఆ భగవంతుని ఆరాధించే ఆ బ్రాహ్మిన్స్ కూడా ఆ ప్రసాదాన్ని సేవించారు కదండి. జంతు కొవ్వు కలిసింది అంటున్నారు, పంది కొవ్వు కలిసింది అంటున్నారు, మరి చేప నూనె కలిసిందని చెప్పి మనకి నివేదిక ప్రకారమే కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇవాళ NRDA తీసుకొచ్చినటువంటి నివేదికలో మరి 600 పేజీల సిట్ నివేదిక ఇచ్చింది. 600 పేజీల నివేదికలో ఒక్క లైన్ పట్టుకుని వేలాడుతూ ఉన్నారు. చేసిన తప్పుని ఎలా కవర్ చేసుకుందామా అని ఆ తిప్పలు చూస్తుంటే నవ్వొస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఎంత చేసినప్పటికీ కూడా కలియుగ వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి తప్పించుకోవడం అనేది అయితే ఎవరికీ సాధ్యపడదు. అది చరిత్ర చూస్తే మనకి తెలుస్తోంది. ఈ అంబటైనా అంతే, ఆ జగన్ అయినా అంతే, వైవి సుబ్బారెడ్డి అయినా సరే, వీళ్ళు ఎన్ని కప్పుకున్నా సరే
ఖచ్చితంగా భగవంతుడు వీళ్ళని బయటకు తీయడం అయితే తప్పదు, శిక్షలు అయితే తప్పవండి. కనీసం అంటే చేసిన పాపం చెప్పుకుంటూ పోద్దంటారు, ఒప్పుకోకపోగా దాన్ని మళ్ళీ అదేదో మాకు అసలు సిట్టులో దీనిలో నివేదికలో ఎక్కడ కలవలేదు అని చెప్పి. ఇది ఎక్కడ విడ్డూరం అండి? 250 కోట్ల రూపాయలండి. 5 సంవత్సరాలు ఎన్ని కోట్ల మందితో ఈ కల్తీ లడ్డూని తినిపించారు. ఆ పాపం ఊరికే పోతుందా? అసలు ఆ వినాశకాలే విపరీత బుద్ధులు అని చెప్పి ఇంత భయంకరమైన చేష్టలు ఏంటండి? ఆ డబ్బు కోసం పోయేటప్పుడు ఒక్క 5 పైసలు తీసుకెళ్ళగలడా ఎవడన్నా సరే? ఇంత పెద్ద 100,000 కోట్ల రూపాయల సంపాదన కోసం ఇంత తెగించేస్తున్నారు, బరి తెగించేస్తున్నారు. 1 రూపీ 1 పైసా వాళ్ళు తీసుకెళ్ళగలరా? 250 కోట్ల రూపాయలు, 20 కోట్ల లడ్డూలు 5 సంవత్సరాలు తినిపించారు. 68 లక్షల కేజీల కల్తీ నెయ్యిని వాడేమంటున్నారు, నెయ్యి కాని నెయ్యిని. మరి వాళ్ళకి ఏమీ అనిపించదండి? ఇవాళ బిఆర్ నాయుడిని చైర్మన్గా, శ్యామలరావుని ఈవోగా నియమించిన తర్వాత అక్కడ పద్ధతులు మొత్తం మారిపోయినాయి. భక్తుల ఆనంద బాష్పాలకి అవధులు లేకుండా తయారైనాయి. ఈ రోజు ఇలా ఎందుకుంది, మీ సమయంలో అలా ఎందుకుంది చెప్పండి? మీరు నీతివంతులు అయితే ఇట్లా జరుగుతుందా? ఇన్ని ఆరోపణలు వస్తాయా? నిప్పు లేకుండా పొగ వస్తుందా అండి? ఇప్పుడు వాళ్ళు డే వన్ నుంచి కూడా వాళ్ళు తప్పులు చేయడం, ఆ తప్పులు ఎప్పుడైతే నివేదికల ద్వారా బయటకు వస్తాయో వెంటనే సదురుకుపోతారండి. అది మాత్రం కరెక్ట్ అటెన్షన్లో ఉంటారు. డైవర్షన్, అమ్మో ఎక్కడ మన తప్పు బయటపడిపోతుందో ప్రజలకు తెలిసిపోతుందని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. ఈ సిట్టి నివేదిక ఎప్పుడైతే వచ్చేసిందో బయటికి, వాళ్ళ విషయాలన్నీ ఎక్కడ బయటకు వచ్చేస్తుందని తెలిసిపోయిందో వెంటనే మొదలుపెట్టారు. ఇక వన్ బై వన్ పబ్లిక్లోకి వస్తారు. ఒకడు అంబటేమో బాబు గారిని తిడతాడు, మరి జోగేమో లోకేష్ని తిడతాడు. ఇంకా ఉన్నారు కదా వీళ్ళ బ్యాచ్, ఇంకా 3-4 బూతుల పంచాంగం ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా తెర మీదకి వస్తారు. కానీ అప్పటి వైసీపీ ప్రభుత్వం కాదండి, ఇప్పుడు ఉంది టీడీపీ ప్రభుత్వం ఉంది. అంటే 1,20 లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీ. బాబు గారు ఒక్క కనుసైగా చేస్తే చాలు, ఈ 1,20 లక్షల మంది ఉమ్మి వేస్తే ఆ ఉమ్మిలో కొట్టుకుపోతారండి వైసీపీ జగన్ వాళ్ళు, ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు. మరి అసలు అయితే ఇంకొకటి ఏంటంటే, ఈ విషయం నేను ప్రజల్ని మళ్ళొకసారి ఆలోచించమని కోరుకుంటున్నాను. ప్రజల్ని మాత్రమే కాదు, వైసీపీ నాయకులను కూడా ఆలోచించాలి. మీరు చేసే పనులు ప్రజలు క్షమిస్తారనుకుంటున్నారా? మరి ప్రజలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి సేవ చేయాలని, అభివృద్ధి చేయాలని, పేదరికాన్ని పోగొట్టాలని చెప్పేసి ఆయన రోజుకి 18 గంటలు పైగా కష్టపడుతూ ఉన్నారు. ఎన్ని లక్షల ఉద్యోగాలు పిల్లలకి ఇస్తున్నారండి? మరి ఇలాంటి ప్రభుత్వం ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రభుత్వాన్ని పక్కకు పెట్టి వైసీపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వల్లనే కదా ఒక్కసారి అధికారం ఇస్తే చూడండి ఎంత విషయం కక్కుతున్నారు. అధికారం దిగిపోయినా చింత చచ్చినా పులుపు చావలేదంటారు చూసారా? అధికారం దిగిపోయినా సరే వాళ్ళకు ఉన్నటువంటి గుణాలు, లక్షణాలు మాత్రం అస్సలు మారట్లేదండి. వాళ్ళు విషయం కక్కుతూనే ఉన్నారు. మరి ఆ ఒక్కసారి అధికారం ఇచ్చినందుకే కదండి ప్రజలు ఖచ్చితంగా ఆలోచించాలి. ఇలాంటి వాళ్ళకి ఒక్కసారి అధికారం ఇవ్వడం కూడా తప్పే. కులం కార్డు ఏదో ఒకటి కప్పుకోవడానికి ఏది దొరికితే అది కులం కార్డు. మరి ఆ కులస్తుల్ని పవన్ కళ్యాణ్ గారిని అన్నప్పుడు కానివ్వండి, లేకపోతే మన అమర్నాథ్ చిన్న పిల్లోడిని అన్నప్పుడు కానివ్వండి, ఇలాంటప్పుడు కులం కార్డులు బయటికి రాలేదే. మరి వైసీపీలో ఉన్నటువంటి తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ లేడీస్ ఉన్నారు, వాళ్ళందరూ ఇవాళ వస్తున్నారు. మీ దాకా వస్తే కానీ తడి తెలియట్లేదా? వాళ్ళందరూ కూడా మీలాంటి కుటుంబం కలిగిన వాళ్ళే కదా, మీలాంటి సభ్యుల వాళ్ళే కదా. మరి వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు మీరు బయటకు ఎందుకు రాలేదు? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.